సో నేను ఎందుకు చెప్తానంటే ఈ అవకాశం వినేటప్పుడు ప్లానింగ్ నాకు ఏదంటే పెట్టుబడి లేదని స్టార్ట్ చేసిన ఒక మీటింగ్ అటెండ్ అయినా నేను అనుకున్న జీవితంలో మనిషి అన్నాక ఖచ్చితంగా ఎదుటి కోసం సొసైటీ కోసం ఏదో ఒక పంచకాలే బతకాలి సార్. సో మనకున్న ఆప్షన్ ఏంటి డబ్బు సంపాదించడానికి? ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఒకటి జాబ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ వాళ్ళ సొంతంగా ఏదన్నా వాళ్ళ నాన్న వాళ్ళు ఏదన్నా బిజినెస్ ఏదో ఒకటి వాళ్ళకి అప్పచెప్తారు. ఇదే కదండి, వేరే ఏం లేదు కదా. వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళ స్కిల్ తగ్గట్టు ఏదో ఒకటి 100% చేయాల్సిందే, వాళ్ళ ఇన్కమ్ తీసుకోవాల్సిందే. మనకు తెలిసింది ఇదే. బట్ ఈ ప్లానింగ్ మీకు అర్థమైతే 100% చెప్తున్నా, మీ లైఫ్ మంచి జన్మకు మనం దేవుడు ఇచ్చినందుకు 100% మీరు సాటిస్ఫై మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇది 100%. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు జాబ్ చేస్తే నా ఆలోచన కనీసం హైదరాబాద్ వస్తే కూడా 2-3 వేలు ఖర్చు అయితే అని ఆలోచించే వ్యక్తిని నేను అప్పుడు. అనవసరం ఎందుకు అనుకునే వ్యక్తిని ఇప్పుడు వారానికి 5-6 సార్లు నాకు కార్లో వెళ్తాను ఈ వెస్టేజ్ ఉండడం వల్ల. సో ఓన్ కార్లో, అది వెస్టేజ్ ఫ్రీగా ఇచ్చిన కార్లో. సో ఇలా చేంజ్ అవుతుంది. నేను సెకండ్ హ్యాండ్ కారు కొందామని కూడా ఆలోచన చేయలేదు. సో వెస్టేజ్ ద్వారా నా ఫస్ట్ ఇన్కమ్ 298 రూపాయలు, సెకండ్ మంత్ 12,000, థర్డ్ మంత్ 16,000, 18,300 వచ్చింది. జాబ్ రిజైన్ చేసినా నాకు అర్థమైంది సినిమా. సో ఇది మొత్తం క్లియర్ గా తెలుసుకున్నా. ఎందుకంటే నేను పనిచేస్తే బాగుపడే కంపెనీలు ఉన్నాయి. సో అదే విధంగా నేను ఆ డబ్బు వస్తే మార్కెట్ లో ఖర్చు పెడితే మార్కెట్ బాగుపడదు, కానీ నా లైఫ్ ఎక్కడ చేంజ్ కాలే. నీ బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకున్నా, నిర్ణయం తీసుకున్నా, ఎవరి మాటలే. ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరు అవమానించు, అవైన చేసిండు, వాళ్ళు నాకు ఎవరు గుర్తురాలే. నా ఫ్యామిలీ, నా లైఫ్ ఒక్కటే నన్ను నిర్ణయం ఇలా నిలబెట్టింది. ఎందుకంటే ఇలా చాలా మంది ఉన్నారు కదా, నెక్స్ట్ మీటింగ్ మీరు రారు, ఇది 100% చెప్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని ఫోన్ చేయాలి. సో అది రిస్క్ వద్దు. మీకు ఇది అర్థమైతే మీరే, మీకు ఎవరైతే ఇక్కడ ఫోన్ చేసి వీళ్ళు వాళ్ళకి మీరే రిప్లై ఫోన్ చేయండి. అప్పుడు మీరు ఇందులో కావాల్సింది 100% వస్తుంది. అట్లా నేను ఫారెన్ ట్రిప్స్ మొన్న సింగపూర్ రీసెంట్ గా 3 ట్రిప్పులు వేసాను. నాకు పాస్పోర్ట్ కూడా లేదు, అసలు దాన్ని ఎక్కడ అప్లై చేస్తారో కూడా తెలియదు. సో అట్లాంటి వ్యక్తిని సింగపూర్ పోయి రావడం జరిగింది. అదే విధంగా లైఫ్ టైం హౌస్ కార్డు తీసుకుంటున్నా. సో టోటల్ గా మన గౌతమ్ బాన్ సార్ వెస్టేజ్ కంపెనీ 9 ఆదాయాల్లో 8 తీసుకుంటున్నారు. ఒకటే జీతం, అది అడ్జస్ట్ కావాలి. మీకు 8-9 ఆదాయాలు కావాలంటే మన లైఫ్ స్టైల్ మనం నచ్చినట్టు ఉండాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్. వెస్టేజ్ లో నేను బిజినెస్ ప్లాన్ చెప్తున్నా, 100% ఇది మీకు అర్థమవుతుంది. స్టార్ట్ చేద్దామా? వెస్టేజ్ అంటే అర్థం ఏంటిది? మీరు కొంచెం మాట్లాడాలి, బిజినెస్ ప్లాన్ కదా. పూర్వీకులు అడుగుతాడంటే ఎందుకు పెట్టింది కంపెనీ అని అంటే, ఇప్పుడు పూర్వం చూసుకుంటే అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి. మనం చాలా కళ్ళతో చూసుకుంటే పెరిగినాం, కానీ ఏం జరుగుతుందో అసలు తెలియని పరిస్థితి. సార్ ఇప్పుడు పూర్వం వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉన్నారు అని మనకు కామన్ తెలిసిన పాయింట్. మరి అప్పుడు ఆ పూర్వవైపు తీసుకురాగలుగుతాం మనం? ఇప్పుడు అలవాట్లు కానీ ఫుడ్ కానీ చేయగలుగుతామా? సాధ్యమా? కానీ ఇప్పుడు మళ్ళీ అదే హెల్త్ ఫుడ్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ పాయింట్ తోటి వెస్టేజ్ అనే కంపెనీ న్యాచురల్ సహజ సిద్ధంగా తయారు చేసింది. ఇందాక మీరు ప్రొడక్ట్స్ కూడా చేసి ఇది ఒకటి కాదండి, 450 ప్రొడక్ట్స్ తో డెమో చేయొచ్చు. అవి అట్లనే ఉంటాయి 100%. మీకు ఒక పాయింట్ చెప్తా ప్రొడక్ట్ విషయంలో. బయట మీరు కంపెనీలు చూసిండ్రు, నీకు ఆ కంపెనీ నాకు ఇంకా చాలా ఇవ్వచ్చు, బయట ప్రొడక్ట్ ఉన్నది కదా అనొచ్చు. కానీ ఇక్కడ వెస్టేజ్ గొప్పతనం మెయింటైన్ నాకు తెలిసిన పాయింట్ చెప్తాను అంటే, ప్రొడక్ట్ తయారు విధానంలో కూడా 3 క్వాలిటీస్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుంది. గ్రేడ్ 1, 2, 3 తో కూడా తయారు చేయొచ్చు. బట్ నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా, మన ఇండియా కంపెనీ వెస్టేజ్ లో గ్రేడ్ 1 క్వాలిటీతో తయారు చేస్తే కేటగిరీస్ ఏం చూసుకుంటా అంటే, ఇంట్లో వాడుకునేది ఒక మనిషి మార్నింగ్ లేచిన నుంచి నైట్ వరకు ఏమేమి యూజ్ చేస్తారు, సబ్బులు, షాంపూ, పేస్ట్, వన్ టైర్, టీ పౌడర్, కబోర్డ్, ఫోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులర్ గా. ఒక పప్పు, చక్కెర, రైస్ తప్ప మిగతా ప్రొడక్ట్స్ అన్ని మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి. అవి మీకు కొత్త కాదండి. ఇప్పుడు ఏదో ప్రొడక్ట్ కొనుక్కోమంటారు అనుకున్న విచిత్రంగా చూస్తారు, అదేందో నాకు అర్థం కాదు. ఆయన రోజైతే ఖచ్చితంగా చెప్పినా చెప్పకుండా మనం వాడాలా వద్దా? స్నానం చేయకుంటారు ఎవరన్నా, ఫ్రెష్ చేయకుండా, వేసిన బట్టలు పెట్టుకోకుండా. సో ఇది కామన్ పాయింట్. అసలు అది వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, మనిషి వచ్చి చెప్తాను కాబట్టి ఆయన మునుకోని ఇష్టపడు. సో అది విషయం. సో అక్కడ కొత్తగా మనం చేయాల్సింది ఏం లేదు, ఇంట్లో వాడేసి ఉంటాయి. అదే విధంగా అగ్రికల్చర్ కు సంబంధించినవి ఉంటాయి. ఇంకొకటి సార్ ఇప్పుడు చెప్పినట్టు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటే వచ్చిన వాటికి పరిష్కారం ఉంటుంది. ఓకేనా? అందానికి వాడుకునేవి ఉంటాయి, వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. అదే విధంగా మన ఫ్యామిలీతో టూర్ పోతాం కదా, మన జగ్గు ఫిల్టర్. ఇప్పుడు బయట ఏదైనా వాటర్ బాటిల్ కొంటే లీటర్ కొనాలంటే ఎంత? 20 రూపీస్. 5 సార్లు కొంటే ఎంత? 100 రూపాయలు అయితే మనకి 4,000 పెడితే క్యారీ చేసి జగ్ వస్తుందండి.
అది నేను వాడుతున్నా వాడు చెప్తున్నా నాకు కారు ఉన్నది, సో ఎట్లా పోతే డైరెక్ట్ ఫిల్టర్ చేస్తుంది, సో డైరెక్ట్ తాగుతున్నాం, సో అంత అద్భుతంగా ఉంటుంది. మరి బైక్ ఇంజన్ లో కార్ ఇంజన్ లో పోసుకునే మైలేజ్ ఇంజన్ ఎక్కువ రావడానికి మనకు మ్యాచ్ డ్రైవ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవన్నీ ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి? 450 ఉంటాయి. అవన్నీ రాయలేము, చెప్పలేము, ఓకేనా? ఇవి ఖచ్చితంగా మీకు మార్కెట్ లో ఏవైతే అవసరం ఉన్నాయో అవి బెస్ట్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఇక్కడ 400 కేటగిరీస్ చూసినాము. సో ఇక్కడ కామన్ గా ఇవన్నీ అందరూ పీపుల్స్ వాడుతున్నారు, కొందరు వాడతారా? అప్పుడప్పుడు వాడతారా, ఎప్పటికి వాడతారా? ప్రతిరోజు వాడాల్సిందే కదా, ప్రతి నెల వాడాల్సిందే కదా. సో ఇక్కడ మనం కామన్ గా మరి 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. సో అక్కడ ఇక్కడ అసలు డిఫరెంట్ ఏంటి తెలుసుకోవాలంటే మనం తెలియాల్సింది ఏంటి, ఈ ప్రొడక్ట్ ఇది నాకు అవసరం, ఇది మార్కెట్ లో దొరుకుతుంది, తెచ్చుకొని అవసరమే తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటే ఉంటాం. అది తప్పించి మనం వేరేది అది క్వాలిటీ నాన్ క్వాలిటీ అది సెక్యూరిటీ దానివల్ల నాకు హానికరం ఉన్నదా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నదా, ఇవన్నీ అవసరం లేదు. మార్కెట్ లో ఉంటది, తెచ్చుకోవాలి. అది మన ఇండియా పీపుల్స్ ఇండియాలో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు కామన్ గా ఒక కన్జ్యూమర్ ఉన్నాడు అనుకోండి, అతను కిరాణా షాప్ లో తెచ్చుకుంటాడో లేదా సూపర్ మార్కెట్ తెచ్చుకుంటాడు, మీకు ఎంఆర్పి ఇస్తారా తక్కువ ఇస్తారా? మీకు 100% ఎంఆర్పి అని ఇస్తాడు. ఎంఆర్పి ఎందుకు వస్తుంది అని అంటే మీకు ఇక్కడ కంపెనీలో ఏ ప్రొడక్ట్ అయినా అండి, మీరు ఏదైనా తీసుకోండి, 100 రూపాయలు దానికి ఉంటే కంపెనీ 100 రూపాయలు తయారు చేయడానికి కాస్ట్ పడుతుందా? ఒక 30% ఉంటుంది, 10% లాభం చూసుకుని అది ఏం చేస్తారంటే 10 రూపాయలు లాభం చూసుకుని 40 రూపాయలు బయటకి ఇచ్చేస్తుంది. మరి ఇక్కడ 40 రూపాయలు వస్తే కన్జ్యూమర్ 100 రూపీస్ ఎందుకు పడతారంటే ఇక్కడ రీటైలర్ ఉంటాడు, అదేవిధంగా ఇక్కడ హోల్సేలర్ ఉంటాడు, ఇక్కడ డీలర్ ఉంటాడు, ఇక్కడ సూపర్ స్టాకిస్ట్ ఉంటాడు, స్టేట్లలో ఉంటారు. సో ఇక్కడ వీళ్ళ ప్రమేయం వీళ్ళు వట్టిగా సర్వీస్ ఇస్తారండి, వీళ్ళ లాభం చూసుకుంటారా లేదా? వీళ్ళ ట్యాక్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయా ఉన్నాయా? సో ఇక్కడ ఈచ్ 10% వేసుకున్నా కూడా 4 పర్సన్స్ కు ఎంత పోతారంటే 40% పోతారండి. 40 ఎంత అయింది? ఇంకెంత ఉన్నది? 20% ప్రొడక్ట్ కంపెనీ నుంచి ఇక్కడికి వస్తుంది, ఓకే, కానీ పబ్లిసిటీ ఎట్లా అవుతుంది? నువ్వు నేను చెప్తున్నారు, అవునా? అసలే నేను మొనార్కు నేను అంటారు, అసలు ఇక్కడ సెలబ్రిటీస్ శ్రీనివాస్ మన ఇండియా పీపుల్ సైకాలజీ ఎక్కడ స్ట్రక్ అయితే ఎక్కడ ఉంటారంటే సెలబ్రిటీస్. ఇప్పుడు ఇక్కడ మన అందరం ఉన్నాం కదా, కిందికి సమంతన ఐశ్వర్య ఆయన ధర వచ్చింది, అక్కడ జనాలు ఉంటారా ఇక్కడ ఉంటారా? అది మనల దగ్గరనే మిస్టేక్ ఉన్నది, వాళ్ళ దగ్గర కాదు. వాళ్ళకు తెలుసు అందులో ఏది పెట్టించి సెలబ్రిటీస్ తో చెప్తే జనాలు నమ్మి తీసుకుంటారని. సో ఈ పాయింట్ దొరకబట్టుకున్నాడు, క్వాలిటీ చూస్తాడా, వాడు ఇన్కమ్ చూసుకుంటాడా, ఎట్లా సంపాదించాలి, ఎంత సంపాదించాలని ఆలోచిస్తాడు. ఇస్తాను ఇది అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే నీకు కోట్ల విలువ చేసే మన ప్రాణాన్ని విలువ చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది మంచిది లేదో, మనం పెరిగే పిల్లలకు కూడా ఏది పెట్టాలో తెలియని పరిస్థితి ఉన్నాం. అంటే మనల్ని ఎక్కడ ఆపుతున్నారో అర్థం చేసుకోండి. నేను చెప్పేది దాన్ని మీకు మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ వీళ్ళు సెలబ్రిటీస్ ని అక్కడ మాట సెలబ్రిటీస్ అంటుంటో వీళ్ళకి 20% అండి. 20 ఎంత అయింది? ఎవరి మీద పడుతుంది? మనం అంటే ఎవరు? మనం లేవండి. ఒక్క నిమిషం అనుకుందాం. అసలు కన్స్యూమర్ మనం అసలు బయట ప్రొడక్ట్ వాడట్లేదు, పరిస్థితి ఏది? ఏమి పరిస్థితి? ట్రెడిషనల్ మార్కెట్ లో అసలు వీళ్ళు ఉంటుందా, కంపెనీ ఉంటుందా? పవర్ఫుల్ ఎవరు? మనం. ఈ పవర్ఫుల్ మ్యాన్ ఓన్లీ ఆయన వాడకానికి వాడే వస్తువులు కాదు. ఈరోజు మన ఇండియాలో నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లీగల్ అవ్వడం, మన ఇండియాలో గ్రోత్ అవ్వడం నిజంగా మనం గర్వం పడాల్సిన విషయం. పర్సన్ మనం కన్జ్యూమర్ నుంచి ఎవరు లేరండి. కోట్ల బిజినెస్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరు కావాలి? కస్టమరే కావాలి. ఆ కస్టమర్ పవర్ఫుల్. ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే గొప్పోడు కాదు, ఓట్లు వేసి గొప్ప వేస్తాను. ఓట్లు వేయకుండా ఎమ్మెల్యే ఎక్కడిది, సీఎం ఎక్కడిది, అర్థమవుతుందా మీకు? సో అందుకు ఒక కన్జ్యూమర్ పవర్ఫుల్ తెలుసుకొని ఈ రోజు మన వెస్టేజ్ లో గౌతమ్ ప్రసాద్ చేసింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసే వెస్టేజ్ కంపెనీ డైరెక్ట్ కన్జ్యూమర్ కే ఇస్తే ఎలా ఉంటది? మన కంపెనీ 10 రూపాయలు లాభం చూసుకుంటుందండి. 10 రూపాయలు లాభం తీసుకొని 40కే ఇస్తుంది. ఇక్కడ డైరెక్ట్ నేరుగా ఇక్కడ ఎంఆర్పి మనది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటది. కానీ ఇక్కడ వీళ్ళు ఉండరు, సెలబ్రిటీస్ ఉండరు. ఇక్కడ 20-60 ఎంత పోతుంది? దాని మధ్యలో 60% పోతుంది కదా. ఇక్కడ మరి వీళ్ళు లేకపోతే ఇక్కడ ఎంత మిగులుతుంది? 60%
కన్స్యూమర్కు ఇవ్వాలని డిసైడ్ చేసి ఈరోజు దీన్ని కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండ్ సిఇఓ అంటే కన్స్యూమర్ అనే వ్యక్తికి ఆపర్చునిటీ ఇచ్చి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని స్టార్ట్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వెస్టేజ్ కంపెనీ. అర్థమైందండి? సో ఇక్కడ మనం చేయాల్సింది ఏమైందండి, సింపుల్. ఇక్కడ గ్యారంటీ లేదు, వ్యారంటీ లేదు, అసలు దాంతో ఏందో తెలియదు, నోటికి తెలియదు. మన బాడీలో మీకు తెలియని విషయం ఏంటంటే షాపు పోయి ప్రొడక్ట్ ఒకటే కొనుకొచ్చుకుంటాము, దాంతో పాటు రోగాలు కూడా కొనుకొచ్చుకుంటాను. మీకు అసలు విషయం తెలుసా? వాడు హాస్పిటల్ పోతే ఆయన చెప్పాడు, ఇక్కడ వీడు చెప్పాడు, 18% అనేది ఎవరు మనం. సో నేను ఎందుకు ఇంత క్లారిటీ మీకు చెప్తున్నానంటే మీకు ఈ పాయింట్ అర్థం కావాలి. వెస్టేజ్లో వచ్చి ప్రొడక్ట్ కొనిపించడం ఇవ్వడం ఇది కాదు కాన్సెప్ట్. ఫస్ట్ నువ్వు అసలు బయట మార్కెట్లో ఉన్నది నీకు సెక్యూరిటీ ఉందా, నువ్వు ఎందుకు వాడుతున్నావు, నీకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఇది పాయింట్ అవుట్ చేయండి ఫస్ట్. ఒకప్పుడు హాస్పిటల్ లేవు, ఇప్పుడు హాస్పిటల్ 100లో ఎట్లా వచ్చినాయి, అసలు ఎక్కువ ఇళ్ళలో ఉండలేరు, హాస్పిటల్లోనే ఉంటారు. హాస్పిటల్ లేక అనారోగ్య సమస్యలు ఇంటికాడ పడుకుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఫుల్ అయిపోతాయి. ఒకప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? సో ఒక్కసారి అర్థం చేసుకోండి. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైతే చాలా మంది హెల్త్ కాపాడొచ్చు, సర్వీస్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోండి. కోట్ల జనాభా ఉన్నది, ఒక చిన్న షిక్ షాంపూ క్లినిక్ ప్లస్ ఏదో ఒకటి తీసుకోండి, రూపాయి ఏదంతా కాస్ట్ 140 కోట్ల పైన ఉన్నది మన ఇండియా జనాభా. 100 వేసుకుందాం, 100 కోట్ల మందే వాడుతుంది అనుకున్నాం. ఎన్ని అవుతుంది డబ్బు? 100 కోట్లు అవుతుంది. అది వేరే దేశంలో అయినా 100 కోట్లు ఎక్కడికి పోతాయి? సో అర్థం చేసుకోండి, ఈ 100 కోట్ల డబ్బు ఇది ఒక పేదవాడికి ఎంప్లాయ్మెంట్ కు వాళ్ళకు పంచి తెచ్చుకుంటుంది. అర్థమైందా? సో ఇది దాని కాన్సెప్ట్, వేరే ఏం లేదు. ఇక్కడ జస్ట్ మన కన్స్యూమర్ కు ప్రొడక్ట్ వాడుకుంటే ఏమొస్తుంది, ఇది ఒకవేళ నీకు అర్థమయ్యి దీన్ని నువ్వు ఒక జాబ్ లో ఫీల్ అవుతావా, దీన్ని ఒక భవిష్యత్తులో ఫీల్ అవుతావా, నువ్వు డబ్బు సంపాదిస్తావా, నీ యొక్క లైఫ్ లో ఉన్న కళలు నెరవేర్చుకుంటావా, ఏదైనా ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఈ యొక్క 60% అనేది మనకి ఎట్లిస్తా అనేది సింపుల్ ఎఫెక్ట్ క్లోజ్ చేస్తా. అర్థమైందా? ఒకటి ఈ 60% మరి నాకు ఎట్లా రావాలంటే జస్ట్ ఏం లేదు, మీకు సెల్ ఉన్నాయి అందరికి, మాదొక్కటి అడగకుంటారు, ఎందుకంటే లేకపోతే మనిషి లేరు. ఇప్పుడు 24 గంటలల్లో 12 గంటలు సెల్ తోటే, పక్కకు పట్టించుకోరు. సో ఇక్కడ మనకు జస్ట్ ఆధార్ కార్డ్ అన్నా, ఓటర్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఉంటే మనకు ఒక కంపెనీ ఏం చేస్తారంటే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఇస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మీరు ఇస్తారో ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అప్పుడు మీకు ఎందుకు అని అంటే ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎవరికి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా లేదా, ఎవరి కాంటాక్ట్స్ వాళ్ళకు ఉంటే ఎవరి ఫోన్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరి ఐడి వాళ్ళకు ఉంటే ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. అది ఐడి ఉంటేనే ఇక్కడ ప్రోడక్ట్ ఇస్తారండి, లేకపోతే అసలే ఇవ్వరు. ఈ ఐడి నెంబర్ తోటి మీరు షాప్ చేంజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు అవసరం ఉన్న ప్రొడక్ట్సే, మీకు అనవసరం లేదు కాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అవసరం ఏదైతే ఉందో మన వెస్టేజ్ ఉన్నాయో బయట మార్కెట్ తీసుకునేది బంద్ చేసి ఇక్కడ ఈ ఐడి తోటి మీకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకుంటే కంపెనీ మీకు ఏం చేస్తుందంటే ఫస్ట్ 10 to 20% మీకు ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఇస్తుందండి. ఇది లైఫ్ టైం ఇస్తుంది. లైఫ్ టైం మీన్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ అవసరమే కదా, మీకు ఈ ఐడి తోటి ఏం చేస్తారంటే ధర తగ్గిస్తుంది ఫస్ట్. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇది 1 మంత్ అవసరం, 10 మంత్ అవసరమా, మీరు ప్రొడక్ట్ మార్చుకున్నారనుకో మళ్ళీ తీసుకుంటారా లేదా. అప్పుడు ఏం చేస్తుందంటే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చేసిన వాళ్ళకు ఒక 10% మీకు ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ 18వ తారీఖులో బిల్లింగ్ చేసుకున్న వాళ్ళకు. ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఉండదు. ఎంత పర్సెంట్ వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్? ఇది బయట ఉన్నారా, ఇక్కడ ఇచ్చినా మీకు ఒక పెళ్లి సామాన్ 1,00,000 రూపాయలు ఉన్నాయి లేదా, 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. అదే విధంగా కంపెనీ ఏం చేస్తుందనంటే మీ ఐడి మీద ఏదైతే బిల్ అవుతుందో, మీరు ఏదైతే తీసుకుంటుందో దానికి 32 రూపీస్ కు 1 PV మీ ఐడి మీద యాడ్ అవుతుంది. PV అంటే పాయింట్ వాల్యూ, BV అంటే బిజినెస్ వాల్యూ 32 రూపాయలు చేస్తే కంపెనీ మీ ఐడి మీద ఒక పాయింట్ యాడ్ అవుతుంది. అర్థమైంది? ఈ పాయింట్ ఎందుకు అంటే ఎవరు ఎంత బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత క్యాష్ బ్యాక్ బోనస్ ఇవ్వాలనేది కంపెనీ క్యాలిక్యులేషన్ కోసం. అయితే ఇది ఏంటంటే ఎక్కడేమో కానీ ప్రతి నెల అవసరం కాబట్టి పాయింట్స్ కలుపుకుంటూ పోతుంది. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఐడి తీసుకొని ఇప్పుడు 100 రూపీస్ బిల్ చేసినా మీకు 5% నుంచి 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇది నేరుగా మీ అకౌంట్ లో పడుతుంది. ఇక్కడ చాలా మంది అంటారు 20 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు అని. సో ఇక్కడ నేను కూడా 4,200 పెట్టి తీసుకుంటే ఫస్ట్ నాకు 290 రూపాయలు వచ్చినాయండి.
ఇంకా దీనికంటే ముందు నేను మన రీసెంట్ గా చూసాను జేఎన్ మందు రజనీకాంత్ సార్ నాకు వచ్చి ఐడి చేసి పోయిండు. నా నియర్ బై భీమవరం స్టోర్ పోతే ఆయన నిద్రపోతాను లేపిన లేదు ఏం చేస్తాను ఇక్కడ ఇది కంపెనీ అన్నారు ఈ నెంబర్ కొట్టున్నప్పుడు నా పేరు వస్తుందో రాదు అని చూడమన్నా. చూస్తే నిజంగానే నా పేరు వచ్చింది. ఆడ చేసింది ఇదంతా సిస్టమ్ ఒక క్లియర్గా ఉన్నది ఇలా పేరు వచ్చింది అనుకున్నా. ఒక బాడీ పర్ఫ్యూమ్ జస్ట్ పేస్ట్ తీసుకొని పోయింది. అయితే నేను చేసిన గొప్ప పని ఏం తెలుసా, దాంతో పాటు ఇవన్నీ ప్రొడక్ట్స్ గురించి తెలవాలని మనకి ఏమవసరం ఒక ఆలోచన ఉంటుంది కదా, మన బిజినెస్ మైండ్ తోటి ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నాయి దాని అంటే బుక్ తీసుకుని కూడా పెట్టిండు. 75 రూపాయలు తీసుకుని బుక్ ఇచ్చిండు. ఈ విషయం రజనీకాంత్ సార్ తెలిసింది. బుక్ కొనడానికి బిజినెస్ అవసరం ఉన్నట్టు నా రోజు ఏమో పడ్డాడు. ఇక రోజు ఫోన్ చేసిండే ఎందుకు సార్ నువ్వు ఇట్లా రోజు ఫోన్ చేసినావు అసలు అని అంటే నువ్వు ఫ్యాట్ లాగా కొన్నావు కదా ప్రొడక్ట్ తో పాటు అందుకే నీకు ఇంట్రెస్ట్ దానికి ఫోన్ చేసినాను అంటే మీకు ఎందుకు ఇది చెప్తానంటే ఒక ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్రొడక్ట్ నేను కొనుక్కొనే రాలేదు ఎమ్మటే పోయినా మళ్ళీ అర్థమైందా. అట్లా తీసుకున్న సెకండ్ మంత్ 4,209 అంటే అట్లా అప్పుడు ఏం చేయాలని మనం అడిగినాం. పేర్లు రాయండి పన్నెండు అందరికి ఫోన్ చెప్పినాం. అందరికి చెప్పినాం క్లాస్మేట్ అందరికి చెప్పినాం. చెప్పుకుంటే అతను వాడు ఫోన్ చేస్తారే ఆ తర్వాత అర్థమైపోయింది ఎట్లా చేయాలనేది. సో అట్లా ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది టీమ్ చేసుకుంటే. ఓకేనా, ఇట్లా మీకు పర్సెంట్ వస్తుంది. ఒక పాయింట్స్ చేస్తే మీకు 5% వస్తుంది. ఎప్పుడైతే మీకు పాయింట్స్ పెరుగుకుంటూ పోతాయి కదా మీరు తీసుకున్నప్పుడు, అట్లా మీకు 600 పాయింట్స్ ఉంటే మీకు 8% అంటారు. ఇది ఇంకొక అవకాశం ఉంది. మీరు ఈ మధ్య జాయిన్ అయ్యారు అనుకో 300 పాయింట్స్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ 8% అనేది ఉంటుంది కంపెనీ. ఇది ఏ మంత్ లో జాయిన్ అయిన మంత్ లోనే అవకాశం వాళ్ళకు. ఇట్లా మీరు 2400 చేస్తే 12% ఉంటుంది. ఎప్పుడైతే 5,500 పాయింట్ చేస్తే మీకు 16% అవుతుంది. సార్ 5,500 పాయింట్ అంటే చాలా ఇష్టం, నేను ఇంత ప్రోడక్ట్ వాడతాను మీకు ఒక రావచ్చు. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే నీకు జస్ట్ సార్ మా తాతలు సంపాదించి రాసిన బాగా ఉన్నది, అసలు నాకు డబ్బే అవసరం లేదు, నేను ఒక గవర్నమెంట్ జాబ్ను, నేను ఒక ప్రైవేట్ జాబ్ను, నేను ఈ సబ్బు షాప్లో ఉన్న పేస్ట్ దాంట్లో ఉన్నా, నేను వేరేలో చెప్తున్నా, అసలు నాకు అవసరం లేదు సార్ అని అంటే నీకు ఎన్ని కోట్లు ఉండని ఏమన్నా ఉండని నీకు ఆరోగ్యంగా ఉన్నా వద్దా? అవునా? సార్ నేను ఎందుకంటే ఈరోజు చాలా మంది బయట ఈయన చెప్తే ఇంకా అని ఆలోచన్నాడు. ఆయనకి ఎన్ని కోట్లు ఉండేది, ఆయనకు ఆరోగ్యంగా ఉన్నా వద్దా? డైరెక్ట్ బాధ్యతగా పోయి నువ్వు వాడేది కెమికల్ ప్రొడక్ట్ నేను ప్రూవ్ చేస్తాను, నేను వాడేది మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్, నువ్వు వాడు ఆరోగ్యంగా ఉన్న ప్రౌడ్గా చెప్పాలి. అర్థం చేసుకోండి, వాళ్ళకి అవసరమే కదా ఇక్కడ ఎందున్నా కూడా. సో ఇక్కడ మీకు మీరు వాడింది ఐడి తీసుకొని ఏదైతే మీకు కంపెనీ బెనిఫిట్ ఇచ్చిందో, మీకు ఏదైతే ఆఫర్ ఇచ్చిందో, మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకొని వాడిందో అది మీరు వేరే వాళ్ళకు చెప్పొచ్చా లేదా? ఇంట్లో ఏమైనా తప్పు ఉన్నదా, ఏమైనా నష్టం ఉన్నదా? మీకు వాళ్ళకు ఏం లేదు కదా. అక్కడ టీవీలలో వచ్చే యాడ్ చూసి బయట వాడితే అనారోగ్య సమస్యలు, అక్కడ రూపాయి బెనిఫిట్ లేదు. ఇక్కడ జస్ట్ వాడిన వ్యక్తి ప్రొడక్ట్ ఎట్లా ఉందని చెప్పడం స్టార్ట్ చేసుకుంటే అది మీరు ఆఫ్లైన్ చెప్తారా, ఆన్లైన్ చెప్తారా, రోజు గంట చెప్తారా, 2 గంటలు చెప్తారా, మీ ఇష్టం. అట్లా చెప్తే కొంతమంది టీమ్ అవుతుందా కాదా? ఇక ఏం సార్ కొంతమంది ఉంటారు ప్రొడక్ట్ వాడుకున్న పైసలు వస్తలే ఉంటారు, నీ ఇంట్లో నువ్వు నాకు పైసలు ఎందుకు వస్తాయి? ఇక్కడ గౌతమ్ బాల్ సార్ చెప్పినేంది, నువ్వు వాడేది నాకు చెప్తే డబ్బులు వస్తాయి అన్నాడు. అంతేనా? నువ్వు వాడేది నుండి ఎట్లా వస్తుంది, ఎట్లా పాసిబుల్ అవుతుంది? 10 సంవత్సరాలు అయినా కూడా కంపెనీ 100 కోట్ల టర్నోవర్ కాదు, ఎక్కువ చాలా 1000 కోట్ల టర్నోవర్ దాకా నీకు రూపాయి రాదన్న. ఇక్కడ డబ్బు ఉన్నది, నువ్వు ఏం చేయాలా వాడింది చెప్పుకుంటూ పోతే ఒక టీం అయితే అంటది కదా, అప్పుడు నీ టీంలో బిజినెస్ పెరుగుతుందా లేదా? ఇక్కడ ఒక బ్యూటీ ఏం తెలుసా, మనకు ఎంత సరుకులు అయిపోతే ప్రతి నెల ఏమన్నప్పుడు గుర్తు చేస్తేనే పోయి చేస్తానవా? మనకు అయిపోయిందంటే లిస్ట్ రాసుకొని మన మేడం ఎవరో పోయి పట్టుకోవాలి, లేకపోతే వెళ్ళి అవుతుంది. అవునా? ఇది మన అనుభవం కదా. సో ఇక్కడ ఇట్లా టీమ్ అవుతుంది, వాళ్ళతో 5,500 పాయింట్స్ వేస్తే 16% వస్తుంది. ఇక్కడ అప్పుడు కంప్లీట్ టర్నోవర్ వస్తుంది. ఇక్కడ సింపుల్ గా అయిపోయింది. మీరు ఎప్పుడైతే 16% వస్తారో అప్పుడు నీకు కంపెనీ ఏం చేస్తారంటే ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఒక ప్రమోషన్ ఇస్తుంది. ఈ ప్రమోషన్ ఇస్తే కంపెనీ టర్నోవర్ లో మీకు 15% కంపెనీ టర్నోవర్ నుంచి ఇస్తుంది. ఇక్కడ 6,000 నుంచి 15,000 రూపాయలు మీరు అదే పార్ట్ టైం గా తీసుకోవచ్చు. మీరు వాడింది మీరు టైం పెట్టుకొని చెప్పడం వల్ల. ఇక్కడ ఇక్కడ మీకు ఎంత ఇస్తారా? మీరు వాడిలో మీరు ఒక టీం చేసుకున్నారు, చెప్పడం వల్ల ఎంత వస్తుంది? 15% కంపెనీ టర్నోవర్ నుంచి వస్తే మీకు ఒక 6,000 నుంచి 15,000 తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇది మీకు హౌస్ వైఫ్స్ కానీ, పార్ట్ టైం కానీ, సెకండ్ ఇన్కమ్ సోర్స్ కానీ ఏదన్నా అనుకోండి,
ఇది మీరు చెప్పుడు స్టార్ట్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. అయితే కంపెనీ ఏమంటుందంటే మీరు చెప్పే క్రమంలో అందరికి ఇన్కమ్ అవసరమా కాదా? ఒక్కరికి నీకు 6,000 నుంచి 15,000 ఎట్లా వచ్చిందో నీకు తెలుసు కదా, నీకు తెలియకుండా పనుకునేది రాలే కదా. అది నువ్వు 50 మంది ఉన్నామని ఒక్కరికి అర్థం చేయాలి. ఏం చేయాలి? ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి. మీకు 6 నుంచి 15,000 ఎట్లా వచ్చినాయో వాళ్ళకి ఒక్కరికి అర్థం చేపిస్తే కంపెనీ ఏం చేస్తుందంటే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. ఇది 4,000 నుంచి ఇక్కడ మీకు ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. ఎక్స్ట్రా అదనంగా ఒక 30,000 ఇన్కమ్ వస్తుంది. మీకు ఎంత వస్తుంది? వాళ్ళతో డబ్బు కట్టించిన మీరు ఏమన్నా మీరు చేసి వాళ్ళతో చేయించుకున్నారు, అది కూడా కమిట్మెంట్ పర్సన్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ అదే విధంగా మీకు ట్రావెల్ ఫండ్ అనేది మనం చేసే బిజినెస్ మాట అసలు. ఇప్పుడు ట్రావెల్ ఫండ్ ద్వారా మనం సింగపూర్ మలేషియా పోయినాం. ఇది కంపెనీ 2 నుంచి 3 ట్రిప్స్ ఉంటుంది. మనం పోతే పోవచ్చు, లేకపోతే లేదండి. సో ఇప్పుడు ఫిబ్రవరిలో థాయిలాండ్ ఉన్నది. ఎవరైనా బ్రాంజ్ లో ఉన్న స్పీడ్ థాయిలాండ్ రావాలంటే ఆ స్పాట్ లో మీరు ఏం కావాలి? ఏం కావాలి? సిల్వర్ కావాలంటే ఏం కావాలి? బ్రాంజ్ ఏంటంటే వాళ్ళు మీరు వాడుకోవాలి, టీమ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఓకేనా? సో అదే విధంగా మరి ముగ్గురు చేస్తే ఏమైతుందంటే స్టార్ డైరెక్టర్ అంటారు. ఈ స్టార్ డైరెక్టర్ లో మీకు కార్ ఫండ్ వస్తుంది. ఇది 5% వస్తుంది. 4,000 నుంచి 80,000 వరకు వస్తుంది. ఎంత? 80,000 మీకు వస్తుంది. ఇది 4,000 నుంచి 80,000 వరకు వస్తుంది కార్ ఫండ్. ఇక్కడ ఉన్న ఒక బ్యూటీ చెప్తా మీకు ఇదండి. ఏదైనా కారు లోన్ ఇచ్చి కార్ ఇస్తే మనకు ఎన్ని రోజులు కట్టమంటాడు బ్యాంక్ వాడు? 20 years సార్. 5 సంవత్సరాలు ఉంటుంది. ఏదైనా కూడా, ఎంత పెద్ద కార్ అయినా కూడా. ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత కూడా నీకు 3 జనరేషన్ వరకు కార్ ఫండ్ వస్తుంది. ఒక్కసారి కార్ ఫండ్ ఒక 60,000 నుంచి 70,000 కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు, 1,00,000 కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టం, మన ప్లానింగ్. మీ అప్లైన్ ఎవరైతే ఉందో వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఇక్కడ లాస్ట్ బెనిఫిట్ ఇక్కడ ఏంటంటే మీకు 6 బ్రాంచ్ డైరెక్టర్లు అయితే మీకు కావాల్సింది ఎంతమంది? 6 అయితే ఎన్నో ఇన్కమ్ అంటే 8వ ఇన్కమ్ వస్తుంది. క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ లో మీకు హౌస్ ఫండ్ వస్తుంది. హౌస్ ఫండ్ 3% వస్తుంది. ఇది 4,000 నుంచి ఒక 1,00,000 వరకు వస్తుంది అండి. సింపుల్ గా ఇది మీకు ఇక్కడ ఒక 1,20,000 తీసుకోవచ్చు బోనస్. ఎంత? 1,20,000 ఎవరికి వస్తాయి? 1,20,000 రావాలంటే ఏం చేయాలి? వెస్టేజ్ లో నిజంగా మీరు ఖచ్చితంగా 100% ఉండి మీరు ఫుల్ టైం ఉంటారు, హాఫ్ టైం ఉంటారు. కానీ సంవత్సరం కరెక్ట్ మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తే సంవత్సరంలో మీరు ఈ 8 ఇన్కమ్ తీసుకొచ్చింది. ఒకప్పుడు లెక్క లేని సిస్టమ్, మనం అయిన సిస్టమ్ ఆగదు. మీకు నిజంగా డబ్బు కావాలని అనుకుంటే, పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటే, మీ లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే మీకున్న ఆప్షన్ ఒకే ఒకటి. బద్ధకవంతులకి వారికి ఎంత చెప్పినా వేస్ట్. మనం లేకపోతే మళ్ళీ ఇంకా ఉంటారు. వాళ్ళు పనిచేయదు. ఎవరు పని చేస్తుంది? నేను చేసేది నిజంగా చాలా కష్టమే. నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్. నా ఫ్యామిలీకి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి, సెక్యూరిటీగా మన కష్టానికి ప్రతిఫలం ఉండాలి అని మిమ్మల్ని మీరు గుర్తు చేసుకొని 100% చేస్తే మీకు 1,20,000 ఇన్కమ్ వస్తుంది. 8 ఇన్కమ్ వస్తుంది. లాస్ట్ ఇన్కమ్ 8 మంది బ్రాంచ్ డైరెక్టర్లు అయితే ఇక్కడ మీకు యూసీడీ అని అంటారు. ఎలిటీ క్లబ్ బోనస్ అని వస్తుంది. ఇక్కడ 2% వస్తుంది. ఇక్కడ మీకు 20,000 నుంచి ఒక 20 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి ఇస్తాను? ఇవన్నీ కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పాలి. ఈ అన్ని 9 ఇన్కమ్లు ఎక్కడి ఇస్తాను కంపెనీ? ఎక్కడి ఇస్తాను? ఇక్కడ ఒక్కడికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కోటి ఇచ్చు న్యాయమా? కష్టం ఉన్న వాళ్ళకు, ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళకు ఈ కోటి ఇచ్చు న్యాయమా? మీరే చెప్పండి. ఇక్కడ మోసం లేదండి. మీకు అర్థం కాక ఇంకోటి కాక అంతే తప్పించి వేరే ఏం లేదు. ఇక్కడ కష్టపడితే ఏదైనా ఉన్నది. ఏముందని మనం వాడడం, ఆరోగ్యం తీసుకునేది, నలుగురు వాడిపోయడం. 100 మందికి చెప్పు నో అని, మన సంబంధం లేదు. 101 చెప్పు, ఏమైతే పోయేదే ఉన్నది. చాలా మంది ఆర్గానిక్ ప్రొడక్ట్ రేట్లు ఎక్కువ, ఇది కూడా చాలా మంది అని అంటారు. ఎక్కడ లేదు. గౌతమ్ సార్ గొప్పోడు. ఎందుకు చెప్పనా? ఒక సామాన్ ఇప్పుడు అతను బిజినెస్ చేసుకోవాలి, ఎట్లనే చేసుకోవచ్చు. కానీ 4 నెలలు తీసుకుంటే 5వ నెల కూడా 20,000 ప్రొడక్ట్ ఇచ్చి సామాన్యుడు కూడా వాడేటట్టు సిఎస్ ఆఫర్ పెట్టింది. ఒకసారి క్లాప్స్ ఇద్దాండి. మనకు 3 జనరేషన్ ఇన్కమ్ ఒక ఎక్స్ అనే వ్యక్తికి ఏమైనా అయినా కూడా ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మన గవర్నమెంట్ సార్ ఏం చేసినంటే 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇక్కడ బ్రాంజ్ ఉన్న, సిల్వర్ ఉన్న, స్టార్ ఉన్న 1,00,000. సో క్రౌన్ 2,50,000 యూసీడీ అయితే 5 లక్షలు అనేది ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అదే విధంగా ఒకవేళ బిజినెస్ చేసే వ్యక్తి
ఏమైనా రిస్క్ ఏమైనా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మన చేతుల్లోయా అసలు బయటికి పోయిన గ్యారెంటీ లేదు. ఒకవేళ ఏమన్నా అయితే నిజంగా చెప్తున్నా మీరు చేసే పని ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏమి ఇస్తారు? ఎల్ఐసీలు రిటర్న్ పాలసీలు కడితే కాదండి సెక్యూరిటీ. మీరు పోయినాక కూడా వాళ్ళ గుండెల మీద చేసుకుని హ్యాపీగా బతికే సెక్యూరిటీ. అర్థమవుతుందా? నీకు భూములు ఉన్న ఆస్తులు ఏం చేయదు. వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కడ ఉన్నది? నువ్వు జాబ్ చేస్తానో కష్టపడతానో రోజు పోతానో ఇన్కమ్ వస్తుంది, కానీ వాళ్ళకి వస్తుందా? సెక్యూరిటీ ఉండదా? కానీ ఇక్కడ ఏమైనా జరిగినా కూడా ఎక్స్ అనే వ్యక్తికి, నామినీకి, తర్వాత వాళ్ళ పిల్లలకు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు 3 జనరేషన్ వరకు ఇన్కమ్ ఇస్తుంది. నేను ఒక్కటి చెప్తున్నా మీకు, ఈ ఒక్కసారి ప్లానింగ్ వినో లేకపోతే ఈ ఒక్క మీటింగ్ వచ్చో మీరు దీన్ని డిసైడ్ చేసుకోగలరు. 100% చెప్తున్నా. ఇది ప్లానింగ్ కాదు, చాలా మంది భవిష్యత్ మార్చే ప్లానింగ్. సో ఇక్కడ ఎవరు ఫ్రాడ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్ అండి, షాప్ చేంజ్ చేసుకుంటాం, అదే ఇప్పుడు డబ్బు మనకు రావాలనంటే ఓన్లీ హెల్త్ కావాలంటే ఇదేనండి అంతే. మనం వాడుకుంటాం, ఇది నలుగురు చెప్తాం. దీనికి కూడా చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అది మనకు అలవాటు లేక ఇబ్బంది పడుతున్నారు. అలవాటు లేక పని చేసి ఒకసారి చేయమంటే ఎట్లుంటుంది? ఎసాను. సో ఇది వేరే కంట్రీస్లలో వాళ్ళ పని అదే, వాడింది చెప్పడం. ఎందుకంటే ఒకటి బాగుందని ఎవరు డిసైడ్ చేయాలి? వాడిన వ్యక్తి చెప్పాలి. మనం ఎంతమంది వాడిన వ్యక్తి చెప్తే వాడుతున్నాం బయట? టీవీ ఇప్పుడు మనకి ఇంత మన ప్రాణం అయితే మనకు వాల్యూ కదా. సో మరి ఇంత వాల్యూబుల్ ప్రాణానికి లోపలికి తినేది వాడికి వాడేది సెలెక్ట్ చేసి కొనుక్కోవట్లేదు. అనవసరంగా లేని అన్ని, అనవసరం లేని అన్ని. లాస్ట్ చెప్పులు కూడా 3-4 షాపులు తిరిగి కింద చెప్పులతో సమస్యలు రావు కదా. వాటికి కూడా అంత ప్రియారిటీ ఇచ్చి సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటున్నాం. మనం డైలీ బాడీలో తిని మన ప్రాణానికి సంబంధించింది, మన పిల్లలకు సంబంధించింది, మన ఫ్యామిలీ ఆరోగ్యం ఆధారపడి ఉన్నది. దాన్ని ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుని వాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నందుకు సిగ్గు చేయడానికి ఇస్తుంది మన ఇండియాలో. ఇది నిజమే, నమ్మకపోయినా. సో నేను ఎందుకంటున్నా ఈ పాయింట్ మీకు ఒక అర్థమైతే వాళ్ళు ఇదే క్వశ్చన్ అడగండి. అర్థమైందా? ఒక ప్రోడక్ట్, ఒక 10,000 ప్రోడక్ట్ కూడా కొనిపోయాలంటే ఏంటిదో తెలుసా? నువ్వు బయట కంపెనీ ప్రోడక్ట్ వాడడం వల్ల నువ్వు ఎంత నష్టపోతానో, దీనివల్ల ఎంత లాభపడతానో ఒక్క క్లారిటీ నిమిషంలో ఎక్కడ దొరుకుతుంది, ఏడో తెచ్చుకోవాలని అడుగుతాడు. దానికి ఎందుకు ఇబ్బంది పడుతుందండి? అర్థమవుతుందా? సో నిజంగా చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నా కాదు ఎదిగేసి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ప్రౌడ్ చెప్తారు, నేను సపరేట్ కాంప్రమైజ్లో చేయట్లేదురా, చాలా మందికి హెల్త్ ఇస్తున్నా, నా ఫ్యామిలీకి నేను ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఏది వాడాలేదో డిసైడ్ చేసి వాడుతున్నారా. నీ లెక్క నేను తెలుసుకోకుండా కెమికల్ ప్రోడక్ట్ వాడి అనారోగ్య సమస్యలు పాలవుతలేను అని చెప్తున్నా. ఎందుకంటే మా 9 సంవత్సరాలు షుగర్ ఇబ్బంది పడ్డది. సో చాలా మంది, సో ఇక్కడ మా ఊరు నారాయణ సార్ డీలర్ ఉంటాడు, చాలా తెలుసు. అక్కడ చాలా ఇబ్బంది పడి ఉండే. అట్లా కరోనా టైంలో ఫుల్ అయింది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇంతవరకు ఎంటైర్ నా మా ఫ్యామిలీ హాస్పిటల్ గడపదలేదండి. చాలు. ఈ ఆరోగ్యం కంటే మించింది ఏమున్నదండి? ఈ అనవసరంగా వాడి లవ్వలు నోరు కొట్టుకుంటే ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? సో మండలంలో పోనీయండి. మీరైతే ఖచ్చితంగా ఇప్పుడు ఇమీడియట్గా ప్రొడక్ట్ ఐడి తీసుకుని ప్రొడక్ట్ వాడాలి. ఎంతమంది ఉన్నారు? బెస్ట్ ప్రొడక్ట్ కూడా అసలు టేస్ట్ చేయని వాళ్ళు. సో ఇమ్మటే మీరు ఐడి తీసుకోండి, ప్రొడక్ట్ వాడండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు వాడి పెట్టిన వాళ్ళు బయట ప్రొడక్ట్ వాడడంలో మీకు ఏదేమైనా మంచిది, 10,000 అప్పైనా మంచిది, కానీ బెస్ట్ ప్రొడక్ట్ వాడకుండా ఉండకండి. ఎందుకంటే ఇక్కడ అప్పైనా చూసినాం అనుకో, ఏదో ఒక రోజు హాస్పిటల్ వాడాక ఖచ్చితంగా ఫోన్ చేసి మళ్ళీ అప్పు చేయాల్సిందే. ఆ అప్పు చేసేది ఇక్కడ నువ్వు అంటే నేను అప్ప టైం అట్లా మాట్లాడలేదని నువ్వు ఆల్ ది బెస్ట్ చేసుకో.